అందరికీ నమస్తే. నా వెనక ఒక డేట్ కనిపిస్తుంది. నవంబర్ 23, 2024. ఆ రోజుకి ఒక స్పెషల్ ఉంది. ఆ రోజుతో చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి. ఏందంటే నవంబర్ 20 ఎలక్షన్. రేపే మహారాష్ట్ర ఎలక్షన్. తర్వాత 23వ తేదీన కౌంటింగ్. కౌంటింగ్ తర్వాత మహారాష్ట్రలో ఏ గవర్నమెంట్ వస్తుంది, ఏది రాదు, ఏమవుతుంది అనేది తేలుతుంది. అది వేరే విషయం. కానీ ఇక్కడ తెలంగాణతో లింక్. ఎందుకంటే ఈడ ఒక క్యాబినెట్ విస్తరణ చేయాలంటే మహారాష్ట్రతో లింక్ పెట్టింది అధిష్టానం. ఇక్కడ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలంటే మహారాష్ట్రతో లింక్ పెట్టింది అధిష్టానం. జిల్లా అధ్యక్షులు నియమించాలంటే కూడా మహారాష్ట్ర అయిపోయిన తర్వాత అని చెప్పేసి లింక్ పెట్టుకొని కూర్చున్నారు. అసలు నవంబర్ 23 తర్వాత ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7కు సంవత్సరం అవుతుంది ఆయన పరిపాలన మీద హైకమాండ్ ఎన్ని మార్కులు వేస్తుంది అనేది క్లారిటీ లేదు. వాళ్ళు ఇంటర్నల్గా సర్వేలు చేపిస్తున్నారు. ఇక్కడ నుంచి కొన్ని సర్వేలు ఉన్నాయి. రకరకాల వేదికల ద్వారా ప్రజల భావన లేకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రజల ఉద్దేశం ఏందనేది అందరికీ అర్థమవుతుంది. అయితే ఎందుకు మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత ఎందుకు మహారాష్ట్ర ఎలక్షన్స్ లింక్ పెట్టినరు? ఇవ్వచ్చు కదా, ఇప్పుడు కాదు కదా లింకు. ఇదంతా పెండింగ్ ఉన్నది. ఏదో మహారాష్ట్ర ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదు కదా. జస్ట్ అక్టోబర్ 23 నోటిఫికేషన్ వచ్చింది. 23 అంటే నెల రోజుల ముందు వచ్చింది. కానీ ఈ పెండింగ్ ఉందా 11 మంత్స్ నుంచి ఉంది. 11 మంత్స్ నుంచి క్యాబినెట్ పెండింగ్ ఉంది. మనం మొత్తం 18 మంది మంత్రులకు 12 మందే ఉన్నారు సీఎంతో కలిపి. 6 ఖాళీగా ఉన్నారు. 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు దాడ వేసుకుంటూ వచ్చారు. లాస్ట్కి మహారాష్ట్ర డెడ్లైన్ పెట్టిండ్రు. నామినేటెడ్ పోస్టు డెడ్లైన్ పెట్టిండ్రు. కొత్త పీసీ ప్రెసిడెంట్ అయినారు. జిల్లా అధ్యక్షులు వద్దు, ఇప్పుడేమవుతుంది తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత అనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే దానిలో కొందరు అటు మాట్లాడారు, కొందరు ఇటు మాట్లాడుతున్నారు. కొందరు అంటున్నారు వాళ్ళంతా బిజీగా ఉన్నారు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు అని. కొందరు అంటున్నారు ఏమో వాళ్ళ మనసులో ఏముందో, పర్మిషన్ ఇస్తూ ఏముండదు దీనికి పర్మిషన్ ఇవ్వడం అంటే ఏముండదు కదా. పర్మిషన్ అంటూ ఏముండదు. పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళు ఏమన్నా జీవోలు ఇచ్చేది ఉందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమన్నా మీటింగ్ పెట్టేది ఉందా? ఏమి లేదు. ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేస్తారు, ఒక పేపర్ పంపిస్తారు, అందరి పొత్తులా ఓసారి మీటింగ్ జరుగుతుంది, వీళ్ళందరూ పిలిచి ఫైనల్ చేస్తారు. కానీ ఎందుకు మహారాష్ట్ర ఎలక్షన్స్తో అన్ని ముడిపడి పెట్టినరు? కరెక్ట్గా డిసెంబర్ 7కు అంటే మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయినాక 23 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 23 రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద తేడా ఉండదు. ఇంకొక 15 రోజుల తేడాల గవర్నమెంట్ సంవత్సరం అయిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రికి అధిష్టానానికి మధ్య బాగాలేదు, సంబంధాలు బాగాలేవని ఏదో రకరకాల చర్చలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు కూడా నేను చాలాసార్లు చెప్పిన. ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తే ఢిల్లీలో ఏఐసిసి మీద రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిన దగ్గర నుంచి, రాహుల్ గాంధీని ఎల్ఓపి నేనే చేసిన అని చెప్పిన దగ్గర నుంచి, నేను అధిష్టానం ఫోన్లు నేనే ఎత్తలేని తీసి పక్కన పడేసిన ఫోన్ అని చెప్పినప్పటి నుంచి, మొన్న బీసీ కులగన్న కోసం రాహుల్ గాంధీ వచ్చిన చూసినాం. మనం కేరళ పోతే ఏం జరిగిందో చూసినాం. మహారాష్ట్రలో ప్రచారానికి రేవంత్ రెడ్డి దాదాపు 4 రోజులు 5 రోజులు పోయిండు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మధ్యలో మొన్న పోయినప్పుడు వరుస కంటిన్యూగా 2 రోజులు 3 రోజులు పోయిండు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలవాలి. ఇక్కడ కూడా మహారాష్ట్రలో ప్రచారంలో ఉన్నాడు ఓ స్టార్ క్యాంపెయినరు, కానీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవాలి, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవాలి. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు? ఏం జరుగుతుంది? కాంగ్రెస్లో ముఖ్యమంత్రిని దింపడం పెద్ద టాస్క్ ఏం కాదు, చాలా ఈజీ పని. కానీ రేవంత్ రెడ్డిని దింపడం ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది ఏమైనా చూస్తున్నారా? ఎందుకంటే చాలామంది ఏమంటే రేవంత్ రెడ్డిని హైకమాండ్ భరిస్తుంది అంటేనే వ్యవహారం చాలా దూరం అయినట్టు. ఈయన అంటాం కదా, ఈయన ఎట్లా భరించాలరా బాబు అని. అంటే మనం ఇంకా భారంగా మనం చాలా ఇబ్బంది పడుతున్న టైంలో ఇబ్బంది పడుతుంటాం. ఎందుకు అంతగానో భరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే హైకమాండ్ ఏమనుకుంటుందో రేవంత్ రెడ్డి దానికి యాంటీ చేస్తున్నాడు, దానికి ఆపోజిట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ సిద్ధాంతానికే వ్యతిరేకం చేస్తున్నాడు. ఒక్కొక్కసారి కాంగ్రెస్ సిద్ధాంతానికే యాంటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ సిద్ధాంతమే రివర్స్ అయిపోయినాక ఇంకా కాంగ్రెస్కి ఏముంటుంది? ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే చేస్తున్నాడు. ఉద్ధవ్ ఠాక్రేది ఏంది? ఆయన హిందూ పార్టీ, కానీ పోయి సెక్యులర్ పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్తో కలిసిండు. ఆ పార్టీకి అసలు ఒకప్పుడున్న హిందూయిజం ఉందా? ఇప్పుడు ఆ పార్టీకి లేదు. ఏంటంటే డిస్టర్బెన్స్ అయినారు. ఒకప్పుడు బాల్ ఠాక్రే చెప్పిందంట, వీడియో చూసిన నేను కూడా, ఒకవేళ కాంగ్రెస్తో కలవాల్సి వస్తే నా పార్టీ ఉండదు, ఏముండదని. మరి అట్లాంటి పార్టీ కాంగ్రెస్తో కలిసిన తర్వాత దాని ఆరిజిన్ పోయింది. సేమ్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒరిజిన్ పోగొడుతున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలనే రివర్స్ చేస్తున్నారు మొత్తం. రాహుల్ గాంధీ ఏం చెప్తే దానికి రివర్స్ అవుతుంది. అది ఎమ్మెల్యేల కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల చేర్చుకోవాలని అక్కడి నుంచి గుర్తు చేసుకుంటే అదాని వ్యవహారం ఎంత డ్యామేజ్ అయింది. మహారాష్ట్రలో వీళ్ళు అదాని గురించి మాట్లాడుతున్నారు.
కానీ బీజేపీ అంతా ఎక్స్పోజ్ చేసింది అక్కడ తెలంగాణలో అదాని గురించి ఏమవుతుంది అని. అంటే తెలంగాణలో అదాని వనుకొస్తారు కానీ మహారాష్ట్రలో వనికిరాడా అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఇక రేవంత్ రెడ్డికి అధిష్టానం అర్థం కాకపోవడం, లేకపోతే ఢిల్లీ రాజకీయాలు వంటగొట్టకపోవడం, ముఖ్యంగా నేషనల్ పార్టీని అర్థం చేసుకోలేకపోవడం రేవంత్ రెడ్డిని దింపితే ఏమవుతుంది అనే చర్చ కూడా ఉంది కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి దింపితే కాంగ్రెస్ డిస్టర్బ్ కాదా అని ఉన్నారు. కానీ చాలామంది సీనియర్ లీడర్లు ఆల్రెడీ ఎమ్మెల్యేల టచ్లో ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలతో వాళ్ళకి సంబంధం లేని ఎమ్మెల్యేలతో కూడా ఫోన్లో మాట్లాడి లైన్లో ఉంటున్నారట. అది పార్టీ ఒక ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కోఆర్డినేషన్ కోసం ఉంటున్నారా, లేకపోతే రేపు జరిగే పరిణామాలు వాటి కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారా మానసికంగా? వీళ్ళు ఎమ్మెల్యేలతో బాగా టచ్లో ఉంటున్నారు. ఎక్కలేని ఎమ్మెల్యే, జిల్లాతో సంబంధం లేని వాళ్ళు, వీళ్ళు క్లోజ్గా ఉండే ఎమ్మెల్యేలు కాకుండా వేరే ఎమ్మెల్యేలతో కూడా క్లోజ్గా మూవ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమైనా పనులుంటే చేసి పెడుతున్నారు. ఒకరిద్దరు మినిస్టర్లు వాళ్ళకు ఏమైనా పనులుంటే చేసి పెడుతున్నారు. కాంగ్రెస్ ఒరిజినల్ మినిస్టర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారంటే బహుశా హైకమాండ్ ఆదేశాలు కూడా ఉండొచ్చు. వీళ్ళకు ఉండొచ్చు. ఎమ్మెల్యేలను కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, ఎమ్మెల్యేల విషయంలో కొద్దిగా సానుకూలంగా వ్యవహరించండి. ఎమ్మెల్యేలు ఎందుకంటే రేపు నాడు అటు ఇటు ఎటైనా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. కాంగ్రెస్ పార్టీతో ఉంటేనే గవర్నమెంట్ ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. హైకమాండ్ పట్టున్నంత వరకే. పలానా ఆయన హైకమాండ్ బాగా పట్టుంది అని అంటే ఆయన పట్టిందలా బంగారం అవుతుంది. అందరు ఆయన ఎంబడి ఉంటారు. హైకమాండ్ కనుక ఒకసారి బేస్ కదిలిచ్చింది అనుకో, అందరూ ఇప్పటిదాకా సలాం కొడుతున్న వాళ్ళంతా కూడా సైడ్ అయిపోతారు. మస్తు మందిని చూసినాం కాంగ్రెస్లో అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు ఎవరు కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత లాస్ట్ మూమెంట్లో తెలంగాణ వాళ్ళందరూ సైడ్ అయిపోయారు కిరణ్ కుమార్కి. తర్వాత ఆయన పార్టీ మార్పండి. ఇప్పుడు కనీసం పోతారా కిరణ్ కుమార్ ఇంటికి పోయి పలకరించి వస్తారా? మరి అప్పుడు అసలు కిరణ్ కుమార్ రెడ్డి సంకల జరిగిన మొత్తం అసలు ఇంకా కిరణ్ కుమార్ మేము ఒకటే, మా ఆత్మ ఆయనత్మ ఒకటే అన్నట్లు చేసిర్రు కొన్ని రోజులు. తీరా చూస్తే ఇప్పుడు కిరణ్ కుమార్ ఎవరో వీళ్ళెవరో అట్లా ఉంటుంది కాంగ్రెస్లో వ్యవహారం. అధిష్టానం ఆశీస్సులు ఉన్నంత వరకే ఆ లీడర్కి వాల్యూ ఉంటుంది. అధిష్టానం ఆశీస్సులు పోయినాయని తెలిసిన మరుక్షణం ఆడ ఎవ్వరు ఉండరు. ఆయన దగ్గరికి ఎవరు పోరు. ఆయన ఫోన్ కూడా ఎవడు ఎత్తాడు. అట్లుంటుంది. కాబట్టి రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటో తెలియదు. కానీ అన్నీ మహారాష్ట్రతో ఎందుకు ముడిపెట్టినరు? కరెక్ట్గా సంవత్సరం రేవంత్ రెడ్డి పాలన, ఈ హైడ్రా లేకపోతే మూసి ఇట్లాంటివన్నీ కూడా ఫైనాన్షియల్గా సక్సెస్ అయితేమేమో వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకి అఫీషియల్గానో అన్అఫీషియల్ ఫండ్తోనో కాంగ్రెస్ అవుతుందేమో. కానీ పార్టీ మీద జనాలకు తీవ్రమైన వ్యతిరేకత కదా. పార్టీ మీద జనాలకు తీవ్రమైన వ్యతిరేకత అది మొత్తం తెలంగాణ అంతా వ్యాపించింది. 11 నెలలకే ఇక చాలు అనే పొజిషన్ తీసుకొచ్చింది కదా గవర్నమెంట్ని. కాబట్టి ఈ విషయాలను కూడా హైకమాండ్కి తెలుసు. సునీల్ కొనుగోలు అట్లాంటి వాళ్ళు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా వాళ్ళకు చాలా ఇంటర్నల్ రిపోర్ట్స్ ఉంటాయి. వాళ్ళకి పార్టీలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళు ఇస్తుంటారు రిపోర్ట్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది, ఎట్లా అని ఎవ్వరం పోయినా సమాచారం ఉంటుంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేనే ముఖ్యమంత్రి పదవి దింపేస్తానని చెప్తలేను. కానీ ఏదో వ్యవహారం అన్నీ మహారాష్ట్రతో ఎందుకు ముడిపెట్టినరు వాళ్ళు? మహారాష్ట్రతో ముడిపెట్టినరు అంటేనే ఏదో నడుస్తుంది, ఏదో చూద్దామనో లేకపోతే ఏదో కరెక్షన్ చేద్దామని మనం అనుకుంటుందా హైకమాండ్ అనేది పెద్ద చర్చ ఉన్నది. చాలామంది అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఈ మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అసలు విషయం అంటున్నారు. అసలు విషయం ఏందో, తెలిసేదేందో, వాళ్ళు ఎందుకు ఆ డెడ్లైన్ పెట్టినరో ఇవన్నీ వ్యవహారాలు మనకు కూడా తెలుస్తాయి. ఎప్పుడు తెలుస్తాయి? మహారాష్ట్ర రిజల్ట్. మహారాష్ట్రలో గెలిస్తే ఒకలాగా ఉంటుంది, మహారాష్ట్రలో ఓడిపోతే ఒకలాగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి పాయింట్. మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచిందనుకో జరగాల్సింది జరిగిపోతుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలవలేదనుకో, కాంగ్రెస్ అంటే అక్కడ ఆ పార్టీలు కూటమి గెలవలేదనుకో వ్యవహారం వేరేలాగా ఉంటుంది. కాబట్టి మహారాష్ట్ర రిజల్ట్ పైన ఇక్కడ రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నేను కూడా మీకు అదే విషయం చెప్తున్నా. ఆ రిజల్ట్ డే తర్వాత మనం మాట్లాడదాం ఏమవుతుందో. రిజల్ట్ని చూసిన తర్వాత కూడా మనం మాట్లాడచ్చు. ఆ రిజల్ట్ ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి కూడా ఫెయిల్ అయినట్టే, కానీ మంచి జరుగుతుంది. ఎందుకంటే అది తెలంగాణ మోడల్, వీళ్ళు అన్ని ప్రచారం చేసుకున్నారు కదా ఆడ. కాబట్టి తెలంగాణ మోడల్ ఫెయిల్ అయితే రేవంత్ సక్సెస్ అవుతాడు, ఓడిపోతారు అక్కడ కాంగ్రెస్ కూటమి. ఓలా తెలంగాణ మోడల్ గెలిచిందనుకో రేవంత్ రెడ్డికి ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకు ఒక పెద్ద స్టేట్ వాళ్ళ చేతికి వస్తుంది అక్కడ. అప్పుడు ఈ భరించాల్సిన అవసరం ఉండదు, భరించాలి అన్నంత పెద్ద తలనొప్పి అవసరం ఉండదు వీళ్ళకు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం మనం కూడా ఆ డేట్ తర్వాత. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.